మన రక్షకుడైన యేసుక్రీస్తునికి ఆయనకి మాత్రమే ఘనత మహిమ చల్లునుగాక. దేవునికి స్తోత్రం. ఒక నిజం చెప్పనివ్వండి. నాకు ఈ ఆలయంలో ఎంటర్ అయిన తర్వాత ఆ పాటలు పాడుతున్నప్పుడు, వాక్యాన్ని చదువుతున్నప్పుడు, దేవుని మాటలు వింటున్నప్పుడు, ఈ సంఘం ఒక దాహాన్ని చూస్తున్నప్పుడు దేవుడు నాకు ఒక మాట చెప్పాడు. దిస్ చర్చ్ ఈజ్ ఏ మిషనరీ మూమెంట్ అని చెప్పాడు. ఇదొక సేవా పరిచర్యకు సహాయం చేసే సంఘం అని నన్ను ప్రేరేపించాడు. అందుబట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కృపను బట్టి కుటుంబంగా ఈ సంఘానికి దేవుడు నడిపించాడు. నేను దేవునికి ఎంతగానో మహిమ చెల్లిస్తున్నాను. నేను సంతోష్ నగర్ అని నేను చాలాసార్లు కొన్నిసార్లు యూట్యూబ్లో చూసినప్పుడు రెస్పెక్ట్ అయ్యగారు నేను చూస్తే వాక్యం ద్వారా, తర్వాత ఆరాధన ద్వారా, పాటల ద్వారా ఇవన్నీ చూసినప్పుడు నాకు అనిపించింది, అన్ని సంఘాలకు వెళ్తున్నాను కదా ప్రభు, ఈ సంఘానికి కూడా ఒకసారి ఎప్పుడు పంపిస్తావని నా మనసులో నేను అనుకున్నాను. ఆ యూట్యూబ్లో స్క్రోల్ అవుతున్నప్పుడు నేను చూశాను. కానీ ఈరోజు ప్రత్యక్షంగా దేవుడు తన టైంలో, తన చిత్త ప్రకారంగా ఈరోజు ఈ విశ్వాని పరంగా ఈ సంఘంలోనికి, ఈ సంతోష్ నగర్ బ్యాప్టిస్ట్ చర్చిలోకి నడిపించారంటే ఇది కేవలం దేవుని కృప. దేవునికి స్తోత్రం. వాక్యంలోనికి వెళ్ళక ముందుగా దేవుడు ఇచ్చినటువంటి ఈ ఆధిక్యతను బట్టి నేను దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ఏ అర్హత లేని నన్ను ఆయన ప్రేమించి తన రక్తంతో కడిగి తన సేవలో వాడుకుంటున్నాడంటే అది కేవలం అది దేవుని కృపనే నేను ఎంచుకుంటున్నాను, నేను తెలుసుకుంటున్నాను. ఎందుకంటే దేవుని సన్నిధికి వచ్చి ఈ రీతిగా వాక్యాన్ని, సందేశం కానీ ఇవ్వడం అంత సులభము కాదు. ఎందుకంటే దేవుని ఆత్మతో నడిపింప లేకపోతే మనం ఏమీ కూడా చేయలేం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ సమయంలో మొట్టమొదటిగా ఈ స్థానిక సంఘ కాపరైనటువంటి అభిషక్తులు రెవరెండ్ వెంకటేష్ పౌల్ గారు అయ్యకు నేను మనస్ఫూర్తిగా వందనాన్ని తెలియజేస్తున్నాను. ఇచ్చినటువంటి ఈ అవకాశం బట్టి నేను దేవునికి మహిమ తెలియజేస్తున్నాను. అలాగే ప్రెసిడెంట్ వి ఆనంద్ గారికి, అలాగే సెక్రటరీ కె యోనా గారికి, అలాగే చర్చ్ కమిటీ అందరికి కూడా నేను క్రీస్తు ప్రేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాకుండా ఈ సంఘంలోనూ కూడా విశ్వాని ప్రేయర్ పార్ట్నర్స్ ఉన్నారు, అలాగే స్పాన్సర్స్ కూడా ఉన్నారు, బాక్స్ హోల్డర్స్ ఉన్నారు. విశ్వానికి పార్ట్నర్గా ఉండి మీరు బలపరుస్తున్నారు. మీ అందరికి కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ విశ్వాని పరంగా మీ ముందు ఈ రీతిగా నిలపడానికి దేవుడు సహాయం ఇచ్చినటువంటి దేవునికి నేను మహిమ తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి మా చైర్మన్ సెల్వరాజ్ అన్నన్ మంచి నాయకులు మాకు ఇచ్చారు. ఈజ్ అ చైర్మన్. ఇలా యవనస్తులందరినీ కూడా, ఆ సేవకులందరినీ కూడా పరిచర్య కొరకు ఆయన మనల్ని తయారు చేస్తూ ఉన్నాడు. ఈరోజు సెల్వరాజన్ గారు కొన్ని నాయకులు పెద్దల ద్వారా ఈరోజు మేము ఈ స్థానంలో మనం ఉన్నాం. ఎందుకంటే ఒకే ఒక విజన్, విశ్వానికి ఉన్నటువంటి 1,00,000 గ్రామాలు 2030 నాటికి మనం చేరుకోవాలి. 1,00,000 villages before 2030. We have to reach with the gospel of the Lord Jesus Christ. అదే మాకు దయ, ఇది మాకు దర్శనం, ఇది మా గురి. కాబట్టి ఇందులో మా నాయకులందరూ కూడా మమ్మల్ని తయారు చేస్తూ ఉన్నారు. ఇందులో కూడా అదే రీతిగా మనలో కొన్ని సంఘాలు దేవుని పరిచర్య కొరకు
ప్రోత్సహిస్తున్నారు. దేవుడిని బహుగా దీవించునుగా. హెబ్రీ 6వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా దేవుడు మిమ్మల్ని ఘనంగా ఆశీర్వదించునుగా కానీ నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. దయచేసి వాక్యంకి వెళ్ళే ముందుగా నాకు వాక్యాలను చెప్తున్నప్పుడు దయచేసి మైక్ తీసుకోండి, కొంచెం చదివి నాకు సహాయం చేయాలని నేను మీ దగ్గర నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే సమయం లేదు కాబట్టి మనం వాక్యంలోనికి వెళదాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. బలవంతుడా మహోన్నతుడా నా యేసయ్య, మీకే వందనాలు స్తోత్రం నాయన. పరిశుద్ధాత్మ దేవా, నేను ఆహ్వానిస్తున్నాం ఈరోజు తండ్రి నాయన, నీ వాక్యాన్ని మేము ధ్యానించుకోబోతుండగా తండ్రి నీ ఆత్మక్రియను మీరు జరిగించండి. మీరు మాతో మాట్లాడండి నాయన. ప్రభా తండ్రిని ఎండిన మా జీవితాలని తండ్రి నాయన ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి యేసయ్య మీరు ఉజ్జీవింప చేయమని ప్రభా రివైవ్ చేయమని ఈ సమయంలో ప్రభా వేడుకుంటున్నాం. ప్రభా ఈ వాక్య పరిచర్యకి నాయన ఈ వాక్యాన్ని ధ్యానిస్తుండగా నాయన ఈ వాక్యానికి అడ్డి ఆతంకాలు వస్తున్నటువంటి అన్ని సాతాను శక్తులని నాయన యేసు నామములో లయమైపోవాలని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీరే మాట్లాడండి, మీరే మహిమ పొందమని నన్ను తగ్గించుకుంటూ ప్రభా నిన్ను హెచ్చిస్తూ మీరు మాతో మాట్లాడమని యేసు నామమును అడిగి ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఆమేన్ ఆమేన్. చాలాసార్లు మనం ఏంటంటే దేవుని సన్నిధికి వస్తాము, దేవుని సన్నిధికి వస్తున్నాము, దేవుని సన్నిధికి వస్తాము, చాలాసార్లు సంఘానికి వస్తాము, వాక్యాన్ని వింటున్నాము. అయినా కూడా నాకు కొన్ని ప్రేయర్ కాల్స్ వస్తున్నప్పుడు కొన్ని మాటలు వాళ్ళు అనేది ఏంటంటే, అయ్యగారు నేను సంఘానికి వెళ్తున్నాను, చర్చ్కి వెళ్తూ ఉన్నాను, ఫాస్టింగ్ ప్రేయర్కి వెళ్తూ ఉన్నాను, కానీ అయినప్పటికీ కూడా నేను దేవుని సన్నిధిని అనుభవించలేకపోతున్నానని చాలామంది చెప్పినట్టు మాట నేను విని ఉన్నాను. ఎందుకంటే మీరు 1 వీక్ మనకు సమయం ఉంటుంది, ఒక వారం సమయం ఉంటుంది. మనకు తెలుసు మండే అయిన తర్వాత ట్యూస్డే అయిన తర్వాత వెడ్నెస్డే. సో ఇలాగే దినాలు అలా గడుస్తున్నప్పుడు సండే చర్చ్ అని మనకు తెలుసు. అయినప్పటికీ కూడా దేవుని కలుసుకోవాలని మనలో కొన్నిసార్లు సిద్ధపాటు ఉండదు. అన్నిటికీ సిద్ధపాటు ఉంటామండి. మనం చేస్తున్న ప్రతి దానికి సిద్ధపాటు ఉంటుంది. ఎక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే మనకు సిద్ధపాటు ఉంటుంది, ఏదైనా ఫంక్షన్ చేయాలంటే మనకు సిద్ధపాటు ఉంటుంది, తర్వాత మనం ఎక్కడైనా ట్రిప్కి వెళ్ళాలంటే కూడా ఒక సిద్ధపాటు ఉంటుంది. దేవుని సన్నిధికి వెళ్ళాలంటే తర్వాత సిద్ధపాటు ఉండదు. దేవుని సన్నిధికి వెళ్ళి నేను ఆరాధించాలి, ఆయన స్తుతించాలి, వాగ్దానాన్ని నేను దాన్ని స్వాధీనం చేసుకోవాలి, దేవుడు నాతో మాట్లాడాలి అని దాని కొరకు మనము సిద్ధపాటు పడట్లే. అందుకే అలాంటి వారు నేను చెప్పేది ఏంటంటే, నీ దేవుని సన్నిధిని నువ్వు అనుభవించాలంటే మొదటిగా నీ శరీర ఆత్మ ప్రాణాన్ని సిద్ధపరచుకో. ఒక రాజుకి ఆయనకి యాక్చువల్లీ ఫ్రీ టైం ఉండదండి. ఆ రాజు అంటూ ఉన్నాడు, కీర్తన 42:2 వచ్చిన ఏమంటాడంటే, నేను ఎప్పుడైనా వెళ్ళి దేవుని సన్నిధికి వెళ్ళి నేను నా దేవుని ఆరాధించేదను. ప్రభు నేను ఎప్పుడైనా దేవుని సన్నిధికి వెళ్ళి అంటే దేవుని సన్నిధులను నేను కనిపించాలి, దేవుని దృష్టి నా మీద ఉండాలి, ఆయన నాతో మాట్లాడాలి అని నా హృదయము ఎంతో ఆశ కలిగా ఉందని మన కీర్తన 42:1-2 వచనంలో మనం చూస్తున్నామండి. చూసారా, నేను దేవుని సన్నిధికి వెళ్ళి ఎప్పుడైనా వెళ్ళి ఆయన్ని కలుసుకునేదను అని ఆ ఒక ప్రిపరేషన్ సిద్ధపాటు ఆ రాజుకి ఉంది. కానీ మనకంత రాజులేం కాదు. మనం అఫ్కోర్స్ వన్ వే మనం చూసినట్లయితే అంటే ఒక మార్గంలో మనం చూస్తే అంటే మనం కూడా ఏంటంటే రాజు యొక్క బిడ్డలు. మనం దేవునికి మహిమ కలుగును కదా, దేవునికి స్తోత్రం. ఎందుకంటే యూదులకు రాజు ఎవరు? ఆయన నజరేయుడైన యేసు. ఆయన బిడ్డలండి మనము, దేవుని బిడ్డలు మనము. ఆయన రాజు, యెహూదులకి రాజు, ఆయన బిడ్డలు. ఆ రాజుని కలుసుకోవాలంటే మనకి సిద్ధపాటు ఉండాలి. ఈరోజు నేను మాట్లాడే అంశం ఏంటంటే, దేవుని సన్నిధికి ఎందుకు రావాలి? దేవుని సన్నిధికి ఎందుకు రావాలి చెప్పండి. మార్కు సువార్త 10:47 మనం చూసుకుందాం. అక్కడ ఒక మాట రాసిందండి, దయచేసి చదవండి ఒకసారి. మార్కు సువార్త 10:47
దేవుని సన్నిధి ఎందుకు రావాలి? మనము ఎందుకు వెళ్ళాలి? వేసాను. చూడండి, ఆ ఏరుకో నుండి వెళ్తున్నప్పుడు ఒకప్పుడు ఎవరు ఈ బ్లైండ్, గుడ్డివాడు కదండి ఆయన కదా, బ్లైండ్ మ్యాన్ కదా, కళ్ళు లేవు కదా ఆయనకి, లేవు, అడుగు తినేవాడు. ఒకప్పుడు విన్నాడు మెస్సయ్య వస్తాడు, ఆ మెస్సయ్య కలుసుకోండి, ఆ మెస్సయ్యని ఒకవేళ కలుసుకున్నట్లయితే అంటే ఆయన దృష్టి నీ మీద పడినట్లయితే అంటే నీ కళ్ళు దృష్టి నీవు పొందుకుంటావని ఆయన విన్నాడు ఒకప్పుడు. అక్కడ ఒక మాట ఉందండి, అప్పుడు యేసు నిలిచి అని. అప్పుడు యేసు నిలిచి అని, అక్కడే ఆగండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈరోజు మాట్లాడేది ఏంటంటే దేవుని సన్నిధికి ఎందుకు రావాలి, ఎందుకు వెళ్తా ఉన్నావు? 4 అంశాలు ఉన్నాయి, నేను త్వరగా చెప్పి నేను ముగించేస్తాను. కానీ ఇక్కడ మీరు చూడండి, దేవుని సన్నిధికి ఎందుకు రావాలి? ఒకవేళ మిమ్మల్ని అడుగుతారు, సమాజం అడుగుతుంది, ఎందుకు చర్చికి వెళ్తావని, ఎందుకు నీవు దేవుని ఆరాధిస్తావని, ఎందుకు నీవు ఆయన వెంబడిస్తావని నీవు అన్నప్పుడు దానికి జవాబు ఏం తెలుసా అండి? ఇక్కడ ఈ యొక్క గుడ్డివాని ద్వారా నేర్చుకుంది ఏంటంటే కేకలు వేయాలి. ఎందుకు కేకలు వేస్తున్నాడు ఆయన? దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, ఇవన్నీ మాటలు విన్నారు. అయినా కూడా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారంటే మన ఆధ్యాత్మిక జీవితం ఇంకా ఎక్కడో దిగజారుతూ ఉంది. అనేది ఏంటంటే దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అని కేకలు వేస్తున్నప్పుడు శిష్యులందరూ కూడా నోర్మోయి, అక్కడ జనులందరూ అన్నారు, నువ్వు నోర్మోయి, డిస్టర్బ్ చేయొద్దు, ఆ రబ్బీకి డిస్టర్బ్ చేయొద్దు, ప్రభుకు డిస్టర్బ్ చేయొద్దు, ఆయన ఒక ప్రాజెక్ట్ మీద ఆయన వస్తూ ఉన్నాడు అంటున్నప్పుడు ఆయన 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 వినిన తర్వాత ఆయన ఏం చేశాడు చెప్పండి? ఎవరైతే ఒక నిమిషం, ఎవరైతే ఆయన ఆపారో దానికి ఆయన కేర్లెస్ చేసి ఏం చేశాడంటే ఇంకా గట్టిగా కేకలు వేసెను. దేవునికి స్తోత్రం. ఎవరు ఏమన్నా పర్వాలేదు, ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ప్రభువా నీవే నా రక్షకుడు అని, తండ్రి నీవే నా కాపరివని, మంచి కాపరివని, నీవే నా నిజమైన ద్రాక్షివల్లివని మనము గట్టిగా గంతులేసి దేవుని స్తుతించాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హోసన్నా. ఈయన అంటున్నాడు మీరు ఏమన్నా పర్వాలేదు, ఎందుకంటే నేను ఒక 2000 years ago నేను విన్నాను, ఆ మెస్సయ్య నేను కలుసుకుంటే, యేసయ్య నేను కలుసుకుంటే నాకు ఆయన కళ్ళు ఇస్తారని నాకు తెలుసు, కాబట్టి మీకు తెలియదేమో కానీ నాకు తెలుసు, కాబట్టి నేను ఆపను. దావీదు కుమారుడు అన్నప్పుడు యేసు అక్కడే నిలిచి ఉండెను. హల్లెలూయా. మరొకటి ఏంటంటే దేవుని సన్నిధికి ఎందుకు రావాలంటే దేవుని దృష్టి నా మీద పడాలి. దేవుని దృష్టి ఎంతమంది, నేను మీ క్వశ్చన్ చేయట్లేదు, ఎంతమంది దేవుని దృష్టి నా మీద పడాలని సిద్ధపడి వచ్చినారు చెప్పండి. క్వశ్చన్ వేసుకుంది మన ఆత్మకి. నేను ఈరోజు కుటుంబంగా నేను మందిరానికి వెళ్తా ఉన్నాను, ప్రభువా నీ దృష్టి నా కుటుంబం మీద ఉండాలి, ప్రభువా నా కుటుంబాన్ని నువ్వు దర్శించాలి అని సిద్ధపాటు పడి దేవుని సన్నిధికి వస్తూ ఉన్నామా? లేదు 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 లేదు, ఏదో ట్రెడిషన్గా వస్తూ ఉన్నాం. ఒకప్పుడు ఇలాగే యెరూషలేములో దేవాలయంలో ఆరాధన జరుగుతూ ఉంటే దేవునికి ఎందుకో యేసు ప్రభుకి విజిట్ చేయాలనిపిస్తే అక్కడ మందిరంలో ఏం జరుగుతుందంటే ఆయన ఎంట్రెన్స్ అవుతా ఉన్నాడు, కానీ అక్కడ ఏం జరుగుతుందంటే క్రయ విక్రయాలు జరుగుతాయి, బిజినెస్ జరుగుతూ ఉంది. ఏమంట అక్కడ? క్రయ విక్రయాలు, అదే బిజినెస్ జరుగుతూ ఉంది, ట్రేడ్. దేవుని మందిరం అంటే దేవుని స్తుతించాలి, దేవుని మందిరం అంటే దేవుని గణపరచాలి, దేవుని మందిరం అంటే ఆయన మాటలు వినాలి, దేవుని మందిరం అంటే ఆయన వాగ్దానం మనము పొందుకోవాలి, అది దేవుని మందిరం. కానీ ఇక్కడ బ్లైండ్, ఆ గుడ్డివాడు భారతీయ ఎవరి మాటలు వినలేదండి. ఆయనకు కావాల్సింది ఏంటంటే నాకు ఏంటంటే యేసయ్య చూపు నా మీద పడాలి, ఎప్పుడైతే పడుతుందో అప్పుడు నా కళ్ళు తెరవబడుతుంది. తర్వాత ఏమైనా మీరు చూడండి, ఆయన
యేసు ఎప్పుడైతే పిలిచాడో ఆయన దిగ్గున లేచాడండి. హల్లెలూయా. యేసయ్య ఒక్క మాట సెలవిస్తే, ఒక్క మాటని యేసయ్య స్వరంని వింటే నువ్వు లేయాలి ఆ స్థలము నుండి. ఆ లొకేషన్ నువ్వు డిపార్ట్ కావాలి, ఆ స్థలం నువ్వు ముందుకు రావాలి. అందుకే మోషే కంటే, మోషే నీవు నిలిచిన స్థలం అది పరిశుద్ధ స్థలం, ఎందుకంటే అక్కడ యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే యేసయ్య కన్ను ఆ గుడ్డి మీద పడి, ఆ గుడ్డివాని మీద పడిందో ఆయనకి కన్నులు వచ్చాయి. ఈరోజు ఎవరన్నా మీరు కావచ్చు, ఇక్కడ కేవలము దేవుని బిడ్డలకే కాదు, క్రైస్తవులకే కాదు, దేవుని మందిరం అంటే ఇడీ ప్రపంచాన్ని ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా దేవుని మందిరము ఆహ్వానిస్తుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని మందిరం ఎందుకు రావాలంటే దేవుని దృష్టి నా మీద పడాలని. ఎంతమంది ఆ ఒక దృష్టికోణంలో వచ్చినారో తప్పకుండా దేవుడు నిలిచి అంటున్నాడు, ఇదిగో వాళ్ళని రమ్మనివ్వండి, నా దగ్గరికి రానివ్వండి, నేను వాళ్ళకి ఏంటంటే ఆధ్యాత్మిక కళ్ళు నేను వాళ్ళకి ఇచ్చేస్తాను. హల్లెలూయా. స్పిరిచువల్ వీఆర్ సమ్టైమ్ వీఆర్ బ్లైండ్. నేను చెప్పే మాటలు కొన్నిసార్లు ఈ లోకప్రయంగా ఉన్నటువంటి వారికి తెలియదు. ఆధ్యాత్మికంగా ఎవరైతే జీవిస్తున్నారో వారికి మాత్రమే తెలుసు. నువ్వు ఎవరైనా కావచ్చు, నా స్వరం వింటున్న ఈ సమయంలో దేవుడిని నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఆయన కన్ను దృష్టి నీ మీద పడుతుంది ఒకవేళ నీ దగ్గరికి వస్తే. హల్లెలూయా. ఏ సమస్యలోనూ నాకు అనవసరం, ఏ సమస్యలను ఏ బాధలోనూ మనకి ఏమున్నా పర్వాలేదు, కానీ యేసయ్య చూపు మన మీద పడుతుంటే మనకి విడుదల దృష్టి వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. మీరు చూడండి, నేను అలాగే త్వరగా వెళ్తూ ఉన్నాను. ఎందుకు దేవుని సన్నిధికి రావాలంటే దేవుని దృష్టి మన మీద పడాలి. దేవుని దృష్టి మన మీద పడినందుకు ఈరోజు మనం ఇంత చక్కగా ఉన్నామండి. నేను బయట ఒకసారి సిటీలో వెళ్ళి మీరు చూడండి, నేను అప్పుడు దేవుని కృపలో కొన్ని విలేజ్కి వెళ్తూ ఉంటాను. మన విశ్వాని పరిచర్య జరుగుతున్న కొన్ని సంఘాలకు వెళ్తూ ఉంటే అక్కడ జనాలు అందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు, కింద పడి ఏడుస్తూ ఉన్నారు. అయ్యగారు కొందరు అంటున్నారు, రోడ్డు వెళ్తుంటే అక్కడ విశ్వాసులు అంటున్నారు, అయ్యగారు వీళ్ళు చాలా బాధపడుతున్నారు అయ్యగారు, మళ్ళీ ఎందుకు దేవుని సన్నిధికి రావట్లేదు? సిగ్గు. విడుదల కావాలి, కానీ దేవుని సన్నిధికి వచ్చి యేసయ్య అని మనం పిలవలేం. సిగ్గు. తర్వాత మీరు చూడండి, ఇక్కడ గుడ్డివాడు ఏమంటున్నాడంటే కేకలు వేసి, తర్వాత ఇంకొక హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీకేం కావాలనుకున్నావు చెప్పండి, నీకేం కావాలి, ఏం చేయాలనుకుంటాను? మొదటిదిగా దేవుని సన్నిధికి వచ్చి సిద్ధపాటు లేకుండా యేసయ్యను మనం కేకలు వేయము. ఆరాధన చేస్తుంటే ఇక్కడ నుండి బలిపీఠం నుండి దైవ సేవకులు అంటారు, మీరు స్తుతించండి, ఆరాధించండి, గంతులు వేసి దేవుడు చేసిన మేళ్ళ గురించి మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన్ని స్తుతించండి అంటుంటే కొందరు అలాగే ఉంటారు. ఎందుకంటే నా స్వరం ఎవరు వింటారు ఏమని. కానీ ఆ భారతీయ గుడ్డివాడు ఎవరిని కేర్ చేయలేదు. ఆయనకు కావాల్సింది ఏం తెలుసా? దేవుని చూపు నా మీద పడాలి. ఈస్ గాడ్స్ ఐ షుడ్ ఫాల్ ఆన్ మీ. ఆయన చూపు నా మీద పడాలి అని. ఈరోజు దేవుడు ఒక మాట ఇస్తున్నాడు, ఒకవేళ నువ్వు కేక వేస్తే ఆయన పేరిట ఆయన చూపు మన మీద పడుతుంది. హల్లెలూయా. చూడండి, ఆ చివరి గడిలో ఆయన ఆ కేకలు వేసిన తర్వాత మనం త్వరగా వెళ్దాము. లూకు సువార్త ఇంకోసారి లూకు సువార్త ఇంకొక వ్యక్తిని మనం చూద్దాం. లూకు సువార్త 23వ అధ్యాయం 44వ వచనం. లూకు సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. అక్కడ ఒక వ్యక్తి కూడా ఉన్నాడండి, ఆయన కూడా కేకలు వేస్తున్నాడు. మీరు కొద్దిగా పైకి వస్తే అక్కడ ఇద్దరు దొంగలు ఉంటారు. మధ్యలోనేమో యేసయ్య, ఇంకొక కుడి పక్కన, తర్వాత ఎడమ పక్కన
చాలా ఇక్కడ మీరు చూడండి, ఇద్దరు దొంగలు ఉన్నారు. మొదట వాడు దూషిస్తున్నాడు, నువ్వే రక్షకుడు అయితే ఫస్ట్ నేను రక్షించుకో, తర్వాత నన్ను కూడా నువ్వు రక్షించు అని ఇలా అంటుంటే రెండో వాడికి కోపం వచ్చేస్తుంది. రేయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆయన ఏ అపరాధం చేయలేదురా, ఆయన కూడా ఆయన శిక్షని అనుభవిస్తున్నాడు. మనము పొందుతున్న శిక్షానికి ఇది న్యాయమే, కానీ ఎందుకు అలా మాట్లాడుతావు నీవు అని ఆయన గ్రహించి ఏమంటాడు తెలుసా? చాలా మంచి మాట అంటాడండి. కొంచెం పైకి మీరు చూడండి. ఈరోజే, ఇప్పుడే, ఈ క్షణంలోనే నువ్వు ఎక్కడ ఉంటావంటే పరదేశి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ క్షణమైతే దేవుని దృష్టి మన మీద పడుతుందో మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. మన జీవితంలో మార్పిడి జరుగుతుంది. హల్లెలూయా. మన జీవితంలో ఏదైతే అనుకుంటామో అవి జరుగుతాయి. దృష్టి మన మీద పడుతుంది, ఎందుకంటే ఆయన సజీవుడు. ఈజ్ అ లివింగ్ గాడ్. అందుకే అంటున్నారు ఆయన సమాధిలో లేడు, ఆయన సమాధిలో లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఒకసారి చప్పట్లు కొడదామా యేసయ్య కొరకు? హల్లెలూయా. హి ఈజ్ రిజన్, హి ఈజ్ రిజన్. ఆయన జీవిస్తున్నాడు, ఆయన్ని మనం చూస్తున్నాడు. అందుకే దావీదు అంటాడు ఒక మాట, ఏమంటాడంటే, ఇంకొక మాట ఉంది, అదే 14వ వచనంలో 3వ వచనం అనుకోండి. ఒక మాట చాలా మంచిది, చదవండి. అది దేవుడు పరలోకం నుండి ప్రతి ఒక్కరిని చూస్తున్నాడంట. నిన్ను చూస్తున్నాడు, అందరం చూస్తున్నాడు. నా వాక్యాన్ని ఎవరైతే వింటున్నారో మీరు అందరినీ దేవుడు చూస్తున్నాడు. నీవు దేవుని దగ్గరికి వచ్చినట్లయితే అంటే ఆయన సజీవుడు. నా ద్వారా, సేవకుల ద్వారా, ప్రవక్తల ద్వారా, తన బిడ్డల ద్వారా, సంఘము ద్వారా దేవుడు మనం చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ దొంగ ఇంకొక దొంగని గర్దించి, నోర్మోయి నీకు తెలియదు, కానీ ఈయన కేకలు వేశాడు. ఎక్కడా? శిలో మీద ఉన్నప్పుడు కూడా కేకలు వేసి, ప్రభువా నీ దృష్టి నా మీద ఉంచు. ఈరోజు ఎవరైనా మన మధ్యలో దేవుని దృష్టి నా మీద పడాలని ఒకవేళ నీ నమ్మకంతో ఉంటే తప్పకుండా ఆయన దృష్టి మన మీద ఉంటుంది. హల్లెలూయా. యేసు నామములో తండ్రి, ఎవరైతే నీ దృష్టి కావాలనుకుంటున్నారో ప్రభా, నీ దృష్టి తండ్రి వారి మీద పడునుగాక. హల్లెలూయా. ఎందుకు వస్తాం చెప్పండి? దేవుని దృష్టి పడాలని. తర్వాత రెండోకి వెళ్దాం రండి, టైం లేదు కాబట్టి. రెండవది కీర్తనలు 103 7 నుండి 8 వచనం. మొదటిది ఏం చెప్పండి? దేవుని దృష్టి మన మీద పడాలని మనం దేవుని దగ్గరికి రావాలి. ఎందుకు వస్తాం మనం? రావాలి. రెండవది కీర్తనలు 103 వచనము 7 నుండి 8. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు. ఈజ్ ఎ గుడ్ గాడ్. దీర్ఘశాంతుడు, కృప, ఆయన కృప చూపించే దేవుడు, కృపతో నిండినవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడే దేవుడు కాదు, నిత్యము కోపించేవాడు. మన పాపములను బట్టి. ఎస్. అరే
హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. మన దేవుడు కృపగల దేవుడు, కృప సత్య సంపన్నుడు, మనల్ని ప్రేమించే దేవుడు. రెండోది ఏంటంటే, దేవుని సన్నిధి ఎందుకు వస్తున్నామంటే ఆయన గుణలక్షణాల్ని మనము జ్ఞాపకం చేసుకోవడానికి. హల్లెలూయా. ఎప్పుడైనా దేవుని గుణలక్షణాలు జ్ఞాపకం చేసుకుని వస్తాం మనం? చెప్పండి. ప్రభా, ఈరోజు నీ సంఘానికి వస్తున్నాను, నువ్వు నా మంచి కాపరివి, నువ్వు నా విమోచకుడివి, నన్ను స్వస్థపరిచే దేవుడు యెహోవా రాఫా, ఎల్రోహి, యెహోవా షమ్మా, ఇవన్నీ ప్రభా నిన్ను గణపరచడానికి వస్తా ఉన్నానని సిద్ధపడి వస్తున్నామా? ఆయన స్వస్థపరచు దేవుడు. ఆయన గుణలక్షణాల్ని జ్ఞాపకము చేసుకోవడానికి మనం ఆయన సన్నిధికి వస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆమె ఏం చేసిందంటే, ఒక కుటుంబంలో, మీకు అంత తెలిసిన స్టోరీ, జస్ట్ నేను చెప్తా ఉన్నాను. మొదటి సామ్యులు 1వ అధ్యాయం మీరు చదివినట్లయితే అంటే అక్కడ ఒక ఫ్యామిలీ కనిపిస్తుందండి. ఆ ఫ్యామిలీ ఎవరంటే హన్నా. మనకు తెలుసు హన్నా గురించి. ఎల్కన్నాకి 2 wives, కానీ అందులో మొదట భార్య పేరు ఏం చెప్పండి? హన్నా. హన్నా రెండో భార్యకి ఏమో సంతానం దేవుడు ఇచ్చాడు, కానీ మొదటో భార్యకి సంతానం ఇవ్వలేదు. అందరూ అంటుంటే, అందరూ బాధ పెడుతుంటే, అందరూ మాటలు వింటుంటే ఆమెకు బాధ కలిగింది. తర్వాత ఆయన ఆ మోషే ధర్మశాస్త్రం 2000 సంవత్సరాల కింద ఏదైతే దేవుని వాక్యాలు వినిందో, నా దేవుడు కృపా సత్య సంపన్నుడు, ఆయన స్వస్థపరిచే దేవుడు, ఆయన సమర్థుడు, ఆయన మంచి దేవుడు, ఆయన నన్ను చేరదీసే దేవుడు, ఆయనను కాపాడే దేవుడు, ఆయనను ఆదుకునే దేవుడు అని గ్రహించి ఎక్కడికి వచ్చింది తెలుసా? దేవుని మందిరంకి వచ్చి ఆమె ప్రార్థన చేసింది. ఏమని ప్రార్థన చేసింది తెలుసా? దేవునికి స్తోత్రం. ఆమె గ్రహించింది. ఏమని గ్రహించిందంటే, కృపా సత్య సంపన్నుడు, నా దేవుడు సైన్యములకు అధిపతి, ఈజ్ ఆల్మైటీ గాడ్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ హిమ్. ఆయనకి అసాధ్యం ఏది లేదు, ఆయనకి సమస్తము సాధ్యము. అందుకే దేవుని ఒక మాట బైబిల్లో ఉందంటే, నీవు ఒకవేళ దేవుని నమ్మినట్లయితే దేవుని మహిమ నువ్వు చూస్తావు. సచ్చిన వారిని కూడా లేచి నిలబడతారు. హల్లెలూయా. గుడ్డి వారికి కన్ను చూపు వస్తుంది. హల్లెలూయా. కుంటివారు ఆయన నడుస్తారు. హల్లెలూయా. ఏ రోగమున్నా పర్వాలేదు, కానీ వాళ్ళందరూ కూడా స్వస్థత పొందుతారు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన యెహోవా రాఫా. ఆయన గుణ లక్షణాల్ని జ్ఞాపకము చేసుకోవడానికి ఆయన సన్నిధికి మనం వస్తున్నాం. హల్లెలూయా. చివరికి మనం చూస్తాము, అన్న చేసిన ప్రార్థన దేవుడు విని కృప చూపించి సామ్యుయేలుని ఇచ్చాడు. ఈజ్ అ గ్రేట్ ప్రాఫెట్. ఒక ప్రవక్తనే ఇచ్చేశాడండి. ఎప్పుడు దేవుని గుణలక్షణాన్ని మనం ఎప్పుడైతే ఆయన్ని వర్ణిస్తాం. ఎప్పుడైనా వర్ణించారా? నాకు కొన్ని ప్రేయర్ కాల్స్ వస్తున్నాయి, చెప్పనండి కొద్దిగా నేను, ఎందుకంటే కొంచెం ప్రేయర్ కాల్స్ నాకు అప్పుడు పరిచయలో కనెక్ట్ ఉన్నాను కాబట్టి కొన్ని లైవ్గా ప్రత్యక్ష మాటలు నేను చెప్తాను, వినండి. కొన్ని ప్రార్థన మనవులు వస్తా ఉన్నాయి. అయ్యగారు నా కొరకు ప్రార్థన చేయండి, బ్రదర్ అన్న నాకు ప్రార్థన చేయండి, నాకు జాబ్ కావాలి, నాకు పిల్లలు కావాలి, అన్నీ ప్రార్థన చేసుకుంటారండి. ప్రార్థన అంతా చేసుకున్న తర్వాత పొందుకుంటారు, కానీ దేవుడు ఎలాంటి వాడని దేవుని సన్నిధికి వచ్చి గానపరచరు. ఈరోజు ఇక్కడే ఎగ్జాంపుల్ మీకు చెప్పు, ఇక్కడ కాదు కానీ ఏదో ఒకడు దేవుడు ఈరోజు నీకు ఒక జాబ్ ఇస్తాడు అనుకోండి. సండే 10 o'clock ఇక్కడ ఉండాలి. ఒక సండే 10 o'clock వస్తావు, రెండో సండే 10 o'clock వస్తావు, మూడో సండే రాదు. తర్వాత ఇక్కడ అభిషక్తులు, సంఘ కాపరులు, ఎందుకు నువ్వు లాస్ట్ సండే రాలేదంటే, అయ్యగారు బిజీ అయిపోయాను. కష్టంలో నీకు బిజీ లేదా? శ్రమలో బిజీ అనే పదం నీకు తెలీదా? బాధలో ఉన్నప్పుడు ఆ బిజీ అనే పదం నీకు తెలీదా? అన్నీ ఇచ్చిన తర్వాత అప్పుడు బిజీ. కానీ అన్న ఇక్కడ ప్రార్థన చేసి ఎలా చేసింది చూడండి మీరు.
దేవుని సన్నిధికి వచ్చి 24 ఏడ్చుచూ ప్రార్థన చేసింది. ఈరోజు దేవుని సన్నిధికి ఎందుకు వస్తాం చెప్పండి? ఆయన గుణ లక్షణాలని జ్ఞాపకం చేసుకోవడానికి మనం వస్తున్న సంగతిని మర్చిపోవద్దు. హల్లెలూయా. నేను ఒక మాట అడుగుతాను. ఇక్కడ కొందరు దేవుని నమ్ముకున్నారు. ఎలా నమ్ముకున్నారంటే, ఒకప్పుడు నేను తాగవద్దు, నేను ఒకప్పుడు ఆ పని చేశాను, దొంగ పని చేశాను, అలా అన్యాయం చేశాను, కానీ ఎప్పుడైతే దేవుని నన్ను కలుసుకున్నానో నా జీవితం అంతా మారిపోయింది. హల్లెలూయా. ఎప్పుడు? దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టినప్పుడు, ఆయన ఎవరైనా తెలుసుకున్నప్పుడు. దేవునికి మహిమ కలుగును గాక. త్వరగా వెళదాం. మీరు రండి. తర్వాత మత్తయి సువార్త 9వ అధ్యాయం మీరు చూడండి. అక్కడ 4 ఇన్సిడెంట్లు కనిపిస్తామండి. 4 ఇన్సిడెంట్లు ఉన్నాయి అక్కడ. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 4 అద్భుతాలు ఉన్నాయి. అట్ ఏ టైం దేవుడు చేసి ఒకటి తరబడి ఒకటి వెంటనే ఒకటి దేవుడు చేస్తూనే వస్తూ ఉన్నాడు. పక్షవాయు. మన దేవుడు పాపాన్ని క్షమించే దేవుడు. హల్లెలూయా. మన దేవుడు అది ఎంత పెద్దదైనా సరే రోగము మన దేవుడు బాగు చేసే దేవుడు. అందుకే యెషయా 53:5 వచనం ఈ రీతిగా అంటది. తర్వాత 1 పేతురు 2:24 వచనం ఈ రీతిగా అంటది. మత్తయి సువార్త 8:17 వచనం ఈ రీతిగా చెప్తుంది. ఏంటంటే, ఆయన దెబ్బల చేత మనకి స్వస్థత. రకరకాల రోగాలు దేవుడు బాగు చేశాడండి. మూకువాడు అని మాట్లాడలేని దయ్యముని యేసునామం వెళ్ళిపోయింది. తక్షణ ఆయన ఇమ్మీడియట్గా దేవుని స్తుతించాడు. హల్లెలూయా. మన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన కృపా సత్య సంపన్నుడు. ఆయన మనల్ని ప్రేమించే దేవుడు. మనల్ని ఆయన పట్టించుకునే దేవుడు. ఎందుకు దేవుని సన్నిధికి వస్తాం చెప్పండి? దేవుని సన్నిధికి ఆయన గుణలక్షణాలని తెలుసుకోవడానికి. ఆయన మంచివాడు. యెహోవా రాఫా, యెహోవా షాలోమ్, సమాధానకర్త ఆయన. తర్వాత మూడోది మీరు రండి. 3వ వచనం వెళ్దాం మనము, సమయం లేదు. 3వ మత్తయి సువార్త అదే 19వ వచనం మీరు చదివితే అక్కడ ఒక మాట ఉంటుంది. చదవండి ఎవరన్నా. అమ్మ యాద్ చదువుతున్నారు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16 ఎవరైనా చదవండి ఒకసారి. ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఒక రిచ్ మ్యాన్ ఉంటాడు అక్కడ. ఒక బోధకుడు, మంచి బోధకుడు అని అక్కడ అది కావాలి. ఇక్కడ మీరు చూడండి ఏమంటున్నాడంటే, మంచి బోధకుడు నువ్వు నన్ను ఎందుకు అంటావు అంటే, అక్కడ ఈవిల్ పీపుల్ ఆల్సో దేర్. అక్కడ అబద్ధం చెప్పే బోధకులు కూడా ఉన్నారని, అబద్ధ బోధకులు కూడా ఉన్నారని. కానీ ఈయన గ్రహించింది ఏంటంటే, యేసయ్య మాత్రం ఆయన మంచి బోధకుడు. హల్లెలూయా. అందుకే సవాల్ ఇసిరాడండి. ఈ శాస్త్రులకి, సద్దుకాయలకి, సమయాలకి అందరికి కూడా సవాల్ ఇసిరాడు ఆయన. మీలో ఎవరైనా నాలో పాపం ఉందని మీరు చెప్పగలరా అని ఒక సవాల్ ఇసిరారు. ఎవ్వరు కూడా చెప్పలే. అందరూ దే కెప్ట్ డమ్ ఫౌండెడ్, మాటలు లేకుండా ఉన్నారు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. హల్లెలూయా. ఆయన ఇక్కడ మీరు చూడండి, ఈ యంగ్ రిచ్ రూలర్, ఈ ఒక అధికారి, ధనవంతుడు యంగ్గా ఉన్నాడు. దేవుని దగ్గరికి వచ్చి అంటా ఉన్నాడు, మంచి బోధకుడా, నేను నిత్య జీవం పొందాలనుకుంటున్నాను, ఏం చేయాలి చెప్పండి అంటే, ప్రభు అంటున్నాడు, నీకు ఒకటి తక్కువ ఉంది, కానీ నీకున్నదంతా కూడా ఎవరికి, పేదవాళ్ళకి మీ సెల్ చేసి నా దగ్గరకు వచ్చేసి అంటాడు. దానికి విన్నాడు ఆయన? వినలే.
తను తాను డిస్కరేజ్ అయ్యి తర్వాత వెనక్కి వెళ్ళిపోయాడు. మూడోది ఏంటంటే దేవుని తీర్పుని మనము అంగీకరించాలి. హల్లెలూయా. దేవుడిచ్చిన జడ్జిమెంట్ని మనము అంగీకరించాలి. దేవుని తీర్పుని మనము అంగీకరించాలి. ప్రభా నేను మంచివాడు నీకు తెలియదు దేవునికి అనగల మనము? నేను పరిశుద్ధిని ప్రభా దేవునికి మనము ప్రశ్న వేయగలమా? ఆయనకి తెలుసు. ఎందుకంటే ఆయన క్రీచర్, సృష్టి, ఆయన సృష్టికర్త. హల్లెలూయా. కాబట్టి దేవుని తీర్పుని ఈయన ఏం చేయలేదు, అంగీకరించలేదు. ఒకవేళ అంగీకరించింటే, ఒకవేళ యాక్సెప్ట్ చేసింటే నిత్య జీవాన్ని ఒకవేళ పొందుకుంటున్నామో. హల్లెలూయా. కొన్నిసార్లు మనం చేసిన తప్పులను బట్టి మనకు శిక్షలు వస్తాయి. ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ ఉందండి. మనం లెఫ్ట్ సైడ్లోనే వెళ్ళాలి. ఓవర్టేక్ చేసినప్పుడు రైట్ సైడ్ తీసుకోవాలి. మనం రాంగ్ రూట్లో వెళ్ళామనుకోండి, మనకేమవుతుందో చెప్పండి, యాక్సిడెంట్ అవుతుంది. అందుకే మోషేకి చెప్పాడు ఏంటంటే, ఇదిగో నేను ఆశీర్వాదం తర్వాత శాపం రెండు కూడా మీ ముందు ఉంచున్నాను, యూ హ్యావ్ టు సెలెక్ట్ ఇట్. ఆశీర్వాదం, బ్లెస్సింగ్ అండ్ కర్స్ మీ ముందు ఉంచి ఉన్నాను. మీరేం చేయాలంటే మీరే ఎంచుకోండి, సెలెక్ట్ చేసుకోండి. ఆశీర్వాదం, గుడ్ గాడ్, దేవుని మీరు వెంబడించండి. శాపాన్ని, లోకాన్ని వెంబడించకండి. ఎందుకంటే పాపం ఇచ్చే జీతము మరణం. కాబట్టి ఇక్కడ ఈ వ్యక్తి, ఈ యవ్వనస్తుడు, డబ్బున్నవాడు దేవుని యొక్క తీర్పుని అంగీకరించలేదు. కానీ ఒక పాపాత్మ స్త్రీ, లూక్స్, మనకందరూ తెలిసిన మాటలేవు. లూక్స్ వార్త 7వ చివరి భాగం ఉంటుంది. ఒక వ్యభిచారి అందరూ రాళ్ళు తీసుకుని చంపడానికి వస్తూ ఉంటే ఆమె దేవుని దగ్గరికి వచ్చి ఆమె ఏడుస్తుంటే ప్రభు అంటాడు, అమ్మా నిన్ను ఎవరేం చేయలేదా? నేను కూడా ఏమి చేయను. ఇక మీద నీ సమాధానం వెళ్ళిపో. 7 లూక్స్ వార్త 7వ అధ్యాయం చివరి అధ్యాయం. నువ్వు సమాధానంతో వెళ్ళు, ఇక మీద పాపం చేయదు. ఆ తీర్పుని అంగీకరించిందా లేదా? అంగీకరించింది, సమాధానం పొందుకుంది. చప్పట్లు కొడదాం అందరూ. హల్లెలూయా. ఈరోజు మనం నిన్ను ఒక్క వారం అంటే కౌంట్ వేసుకోండి, ఎన్ని తప్పులు చేసాం మనం. ప్రభా నేను ఫాస్టింగ్ ప్రేయర్కి వస్తాను ప్రభా, సంఘంలో జరిపిస్తున్నారు ప్రభా, బైబిల్ స్టడీకి వస్తా ఉన్నాను ప్రభా, ప్రభా నీ సంఘానికి వచ్చి ప్రార్థన చేస్తాను ప్రభా అని ఇక్కడ కమిట్ చేస్తావు. కానీ బయటకు వెళ్ళిన తర్వాత అంతా కూడా వాష్ అవుట్. కానీ ఏమి ఒప్పుకునింది, నువ్వు సమాధానంతో వెళ్ళమ్మా, ఇక మీద నేను పాపం చేయొద్దు, నేను కూడా నేనేం చేయను, ఎందుకంటే నువ్వు నా తీర్పుని అంగీకరించావు. చప్పట్ల వాళ్ళందరూ కూడా హల్లెలూయా. ఎందుకు నాకు ఈ జాబు, ఎందుకు నాకు ఈ పని, ఎందుకు నీకు శ్రమ? నువ్వు చేస్తున్న పని, గిల్టీ మస్ట్ బి పనిష్డ్. నువ్వు ఏదైతే పాపం చేస్తావో దాని శిక్ష మనం ఆటోమేటిక్గా మనము పొందుకుంటాం. నువ్వు దానికి మరలా నీ ప్రశ్న వేయడానికి లేదు. నువ్వు పాపం చేసావు కాబట్టి దాని శిక్ష మనము అనుభవించాల్సిందే. కానీ ఇక్కడ అంటున్నాడు, ఇక మీద పాపం చేయొద్దు. వాట్ ఏ గుడ్ గాడ్, వాట్ ఏ మైటీ గాడ్. ఎంత మంచి దేవుడు అండి. అందుకే పాట పాడతాం కదండి, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎందుకు ఎలా పాడారు ఆయన? ఎందుకంటే ఒకప్పుడు ఆయన పాపి, ఒకప్పుడు ఆయన బంధకుల్లో ఉన్నాడు, అందరూ చీగొట్టారు, అందరూ తిట్టారు, అన్యాయం చేశారు. దేవుని సంధికి వచ్చాడు, దేవుని తీర్పుని అంగీకరించాడు. అప్పుడు ఈ పాట పాడుతున్నాడు ఏంటంటే, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ నిన్ను ఆయన సన్నిధం. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా. ఎలా వచ్చింది పాట?
దేవుని తీర్పుని అంగీకరించినప్పుడు. కొన్నిసార్లు మనం తప్పు చేసినప్పుడు, ప్రభా నన్ను క్షమించండి దేవుని సన్నిధికి అడగాలి. మళ్ళీ క్షమించండి, మళ్ళీ ఆ తప్పు చేయొద్దు. తప్పు చేయొద్దు. మన దేవుడు మంచి దేవుడు. ఆయన తీర్పిస్తాడు. ఆయన రైట్గా ఇస్తాడు తీర్పు. అన్యాయం చేయడు మన దేవుడు. అందుకే ఒక మాట ఉంటుంది, ఆ మాట చదువుదాం. హెబ్రీ 6:10. ఈ మాట అందరూ చదువుదాం ఒకసారి. అందరూ తెరవండి. హెబ్రీ 6:10 మంచి మాట ఉంది. ఆయన అన్యాయస్తుడు కాదు. ఈజ్ నాట్ అన్జస్ట్. ఈజ్ ఎ జస్ట్ గాడ్. ఈజ్ ఎ రైచస్ గాడ్. ఆయన తీర్పుని అంగీకరించు. ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే దేవుని సన్నిధికి వచ్చి తెలియకుండా తెలిసి ఒకవేళ తప్పు చేస్తే దేవుని సన్నిధికి వచ్చి అడుగు. ఆయన క్షమిస్తాడు, నిన్ను నూతన సృష్టిగా చేస్తాడు. హల్లెలూయా. ఎక్కడ కోర్టుకి వెళ్ళినా కూడా నీకు సర్టిఫికెట్ నీకు ఇవ్వరు. కోర్టుకి వెళ్తే నీ సర్టిఫికెట్ యు ఆర్ ద రైచస్ అని సర్టిఫికెట్ ఇవ్వరు. నిన్ను ద్రోహిగా చేస్తాడు, అపరాధిగా చేస్తాడు, కానీ సర్టిఫికెట్ ఇవ్వరు. కానీ ఈ బైబుల్ నీకు సర్టిఫికెట్ ఇస్తుంది. ఏంటంటే నీవు నీతిమంతుడు. హల్లెలూయా. 1 యోహాను 1:7 మనకు అందరికీ తెలిసిన మాటే అది. ఏమంట? 1 యోహాను 1:7 ఏమని చెప్పండి. అక్కడ ఒక మాట, చాలా మంచి మాట. అదే యూనివర్సల్ వర్డ్ అది. ప్రతి పాపమును తన పరిశుద్ధ రక్తంతో కడిగింది. హల్లెలూయా. నువ్వు ఏ తప్పు చేసినా, నువ్వు కలలో చేసినా, ఊహలో చేసినా, నువ్వు శారీరకంగా ఏ తప్పు చేసినా కూడా దేవుని యొక్క పరిశుద్ధ రక్తంలో జీవమున్నది. హల్లెలూయా. కడిగి వేస్తుంది. ఎక్కడి నుండి అంటే పరలోకం నుండి వచ్చినటువంటి తీర్పు ఇది. హల్లెలూయా. యాక్సెప్ట్ ఇట్, గాడ్స్ జడ్జిమెంట్. దేవుని తీర్పుని నువ్వు అంగీకరించు. ఇంకొక మాట చదువుదామండి. అదే మార్కు సువార్త 12:42. మార్కు సువార్త 12:42 నుండి 44 మీరు చూస్తే అక్కడ ఇంకొక స్త్రీ కనిపిస్తుంది. మనకి ఇవన్నీ తెలిసిన మాటలే. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే దేవుని హల్లెలూయా. హల్లెలూయా. మీరు చూడండి, మనం చాలాసార్లు మనం అనుకుంటాం మనం వేస్తున్న కానుకలు కానీ తర్వాత మన ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉందని నన్ను ఎవరైనా చూస్తారా, మనుషులు చూడాలనుకొని చేస్తాం, కానీ దేవుడు చూసేది మన హృదయాన్ని. హల్లెలూయా. చప్పట్లు కొట్టాలి అందరూ కూడా. పైన చూసి చెప్తారండి, సైకాలజికల్ చెప్తారు, కానీ మన దేవుడు అలా కాదు. యాక్షన్ చూసి చెప్తారు, కానీ మన దేవుడు అలా కాదు. హృదయంతరాలను చూస్తాడు ఆయన. మన హృదయాన్ని చూసి దావీదుని ఏం చేశాడంటే ఇశ్రాయేలు రాజుగా చేశాడు. చప్పట్లు కూడా అందరూ కూడా. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఏదో కొత్త ఆయన ఒక క్రియలు చేయబోతున్నాడు, కానీ నీ హృదయం చూసే దేవుడు అక్కడ ఉన్నాడు. తప్పకుండా ఒకసారి దేవుడు మనల్ని లేపుతాడు. హల్లెలూయా. శిష్యులు అనుకున్నారు ప్రభు చూస్తాడో లేదని, కానీ యేసు చూశాడు. ఎవరంట? ఆ విధవరాలు ఎంతంట? 2 కాసులు ఇచ్చిందంట. ప్రభు అంటున్నాడు శిష్యుల్ని పిలిచి, చాలమ్మా, శిష్యుల్ని పిలిచి టైం లేదు. శిష్యుల్ని ఏమంటాడు? ఇదిగో ఇక్కడ రండి, నేను చూస్తానే ఉన్నాను. వీళ్ళందరూ ధనవంతులే, వాళ్ళందరూ జీవించబడ్డారు. అయినా కూడా నా దగ్గరికి ఎలా వస్తున్నారంటే అహంకారంతో వస్తున్నారు. భక్తి లేదు, ప్రార్థన జీవితం లేదు, వాక్యం చదవట్లేదు, దేవుని స్తుతించట్లేదు, సేవకుల్ని గౌరవించట్లేదు, సంఘానికి వచ్చి దేవుడు చేసిన మేలు చెప్పట్లేదు. వీరు కానుకలేస్తున్నారు. కాబట్టి నేను అంటా ఉన్నాను, వీరికంటే ఎవరంట? విధువరాలు ఏమంట? ఎక్కువ వేసిందంట కదా, అధికముగా వేసింది. నిశ్చయముగా నేను చెప్తున్నాను, మీరు ఇచ్చే 1 రూపీ కావచ్చు, 2 రూపీస్ కావచ్చు, 10 రూపీస్ కావచ్చు, 100 రూపీస్ కావచ్చు, బట్ ఇట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ డివోషన్. భక్తి ద్వారా రావాలి, నమ్మకంతో రావాలి. నేను ఒకసారి, క్షమించండి అయ్యగారి పర్మిషన్తో, నేను ఒకసారి టైం అయిపోయింది, నేను ఒకసారి
ఇదే దేవుని సేవలతో నేను దేవుని పరిచయ కొరకు మీరు సహాయపడాలి, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యత మీరు దేవునికి ఇవ్వాలి. దేవుడే చెప్తున్నాడు ఏంటంటే దశంలో అంటే 10 ఒకటో దశ ఎవరికి ఇవ్వాలి? మనము దేవునికి ఇవ్వాలి. ద ఫస్ట్ ఫ్రూట్ అయినా ఇట్ గోస్ టు ద లార్డ్. మొదట ప్రథమ ఫలం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ఇవ్వండి. అప్పుడు దేవుడు చూడండి మీరు ఆయన ఎంత గొప్పగా దీవిస్తాడు. హల్లెలూయా. ఎంతున్నా పర్వాలేదు కానీ భక్తితో ఇవ్వండి, సమర్పణతో మీరు ఇవ్వండి. ఎవరో ఫోర్స్ చేస్తారని ఇవ్వండి. ఒకవేళ ఫోర్స్ చేసి చెప్పండి, ప్లీజ్ డోంట్ ఫోర్స్ మీ, లెట్ మీ ప్రే, దెన్ ఐ గివ్ అని చెప్పండి, నో ప్రాబ్లం. ఫోర్స్తో ఇవ్వకండి. ఫోర్స్తో ఇచ్చినటువంటి ఎవరు తెలుసా? ఈ ధనవంతులు చూడాలని అందరూ, నేను ధనవంతుని కాబట్టి. కానీ దేవుడు చూసింది ఏంటంటే ఆ విధురాల ఒక హృదయాన్ని చూశాడు. చూసిన వెంటనే ఒక తీర్పిస్తున్నాడు. ఏంటంటే ఏమంటాడు తెలుసా? ఇదిగో అందరికన్నా అందరి ముందు ఎవరంట? ఆ మాట విన్నారు. ఒక్కడు కూడా నోరు తెరవలేదు అక్కడ. ఎవరైనా తెరిచారా? తెలిసిపోయింది. ఎందుకంటే వారు ఇచ్చింది ఏ రీతికి ఇచ్చారంటే వక్రం, ఏమంటారు కదా, వంకరగా ఇచ్చేశారు, రివర్స్. భక్తితో ఇవ్వలే. ఈరోజు నేను అంటున్నాను, క్షమించండి, చాలాసార్లు విశ్వాని ఆపరేటర్ బాక్స్ ఉంది కదా, ప్రార్థన పూర్వక మీరు ఇస్తున్నారు, తప్పకుండా దేవుడు దీవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు చాలామంది ఇస్తున్నారు. 6 నెలలకు ఒకసారి కలెక్ట్ చేస్తారు మన విశ్వాని సేవకులు. ఎంతైతే అంత మీరు ఇవ్వండి, దేవుడు దీవిస్తాడు. దేవుడు చూస్తూ ఉన్నాడు. నువ్వు ఎంత వేస్తావని కాదు, నీ భక్తి, నీ కమిట్మెంట్ ఎంత ఆయన చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఇస్తున్న ప్రతి ఒక్క పైసా విలేజ్లో రక్షించబడతా ఉన్నారు. హల్లెలూయా. ఇలాగే ఉన్నారు చాలామంది పాపిస్టులు ఉన్నారు. విశ్వాని ఏంటంటే రోమన్స్ చాప్టర్ 15:20 చదువుదాం. ఈ ఒక ఆధారం ద్వారా నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి ఎక్కడైతే సువార్త ప్రకటించలేదో అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటిస్తుంది. నేనైతే మీరు ఓకే అక్కడ ఒక మాట ఉందండి, ఇంకొకరు వేసిన పునాది మీద నేను, అంటే ఎక్కడైతే సువార్త ప్రకటించిందో నేను అక్కడ వెళ్ళను, ఎక్కడైతే సువార్త ప్రకటించలేదో నేను అక్కడికి వెళుతానని ఆ ఒక దర్శనంతో పౌలు గారు వెళ్ళారు. అదే రీతిగా విశ్వాని మినిస్ట్రీ చేస్తుందండి. హల్లెలూయా. అదే మినిస్ట్రీ చేస్తా ఉంది. ఒక గ్రామానికి 4,000. దేవుడు మనకేం పెద్దది కాదండి, దేవుడు దీవిస్తాడు. ఎందుకంటే దేవుని పని మన పని కాదు. దేవుడు దీవించాడు కదండి. ప్రార్థన చేయ, ప్రభా జాబ్ కావాలంటే నాకు ఇచ్చాడు, జాబ్ కావాలంటే మన పిల్లలకి ఇచ్చాడు, జాబ్ కావాలంటే భర్తకి ఇచ్చాడు, ఇంకా ఏదేదో ఇచ్చాడు ఆయన. ఎవరు ఇచ్చింది? దేవుడు ఇచ్చింది. దేవుని వీఆర్ గివింగ్ రిటర్న్ బ్యాక్ టు గాడ్ ఓన్లీ, నాట్ అవర్ ఓన్. దట్ ఈస్ మనదేం సొంతది కాదు కదండి, మన సొమ్మేం కాదు. ఎవరు ఇచ్చిన సొమ్ము అది? దేవుడిచ్చింది దేవునికే ఇస్తున్నాం మనం. అందులో కూడా మళ్ళీ కటింగ్స్. క్షమించండి, చెప్తా ఉన్నాను మన ఆధ్యాత్మిక జీవితంలో. నేను ఒకసారి ఒక ఇట్లే చర్చికి వెళ్తే మా డాడీ చెప్పారు. మా డాడీ అప్పుడు ఎంత 100 రూపాయలు ఇచ్చారు. నేనేం చేశాను తెలుసా? మా డాడీ 100 రూపాయలు ఇచ్చాడు కాணிక ఇవన్నీ. నేనేం చేస్తాను, ఇందులో ఒక 20 రూపాయలు తీసుకుంటాను, మిగతా 80 రూపాయలు కాணிకేస్తాను. కానీ అక్కడ ఉన్న చర్చ్ కమిటీ అందరూ తెలుసు. యాక్చువల్లీ ఈ ఎస్డి సన్ ఆఫ్ ఫర్ ఎస్డి విజయ్ కుమార్, సో ఇది డెఫినెట్లీ దే వుడ్ గివ్ అబౌట్ 100 రూపీస్. కానీ చూశాడు ఒక ఆయన. చూసిన తర్వాత అలాగే ఒక మాటలు వచ్చేసింది. ఏంటి బ్రదర్, ఏంటి మీ ఓడి రాలేదు ఈరోజు? వచ్చారు కదండి అంటే, నేను ఇట్లా అంటే వచ్చారు కానీ మీ ఓడికి ఎంత డబ్బులు వాళ్ళకి తెలుసు కాబట్టి. ఎందుకంటే నేను అందులో కటింగ్ చేస్తానని తెలుసు. అందులో ఏం చేస్తాను, నేను కటింగ్ చేస్తాను తెలుసు. చూశాను ఆయన. చూసిన తర్వాత ఏదైనా ప్రాబ్లం వచ్చిందా అని క్యాషువల్ అడిగాడు మా డాడీ. ఆయనకి ఏం లేదు, అందరూ వేసిన తర్వాత వెళ్ళి మీ అబ్బాయి వేసాడు కాணிక, నాకు ఏదో డౌట్ ఉంది అన్నాడు. అందరూ వేసిన తర్వాత కాணிక ఉంటుంది కదా, ఎవరు చూడరు. అప్పుడు నేను చేసానంటే 80 రూపాయలు 20 రూపాయలు కటింగ్ చేసుకుని 80 రూపాయలు అది చూశాను. తర్వాత ఇంటికి మీకు తెలుసు డాడీ ఏం చేస్తాడని తెలుసు తప్పు చేసిన తర్వాత. కానీ ఇక్కడ అలా కాదు, దేవుడు చూస్తాడు. అంటా ఉన్నాడు, ఇవ్వండి, ఫ్రీగా మీరు పొందుకున్నారు, ఫ్రీగా
ఇచ్చేయండి. ఉచితంగా మీరు పొందుకున్నారు కాబట్టి ఉచితంగా ఇవ్వండి. దేవుని దగ్గర నాకు జాబ్ వాళ్ళు ఏమైనా ఇచ్చారా? ఏమీ లేదు. ఆయన మాకు ఊపిరి ఇచ్చాడు అంతే. ఈ ఊపిరి ఆగింది అనుకోండి, ఉన్న కోట్లన్నీ కూడా ఎక్కడికి వెళ్తాయో చెప్పండి? మట్టిలోకి వెళ్ళిపోతాయి. నేను అనేది ఏంటంటే దేవుని తీర్పుని అంగీకరించండి, ఇవ్వండి. మనుషుల వరకు కాదు, దేవుని కొరకు ఇవ్వండి. దేవుడు మనందరూ దీవించును కాక. చివరికి లాస్ట్గా మనం చదువుకుందాం. అంటే మూడోది ఏం చెప్పండి? దేవుని తీర్పుని మనము అంగీకరించాలి. ఏమి ఇచ్చినా అంగీకరించాలి. తర్వాత నాలుగోది మీరు చదవండి. యోబు 1వ అధ్యాయం 20 నుండి 24 ముగించుకుందాం. యోబు 1వ అధ్యాయం 20 నుండి 24 చదువుదాం. యోబు గ్రంథం యోబు గ్రంథము 1వ అధ్యాయం 20 వచనం నుండి 24 వచనం వరకు. దేవునికి మహిమ కలుగును గాక. నేను క్లోజ్ చేస్తాను. ఇంకా 1 or 2 minutesలో జాగ్రత్తగా విందాము, మనం కన్క్లూడ్ చేసుకుందాం. ఇక్కడ యోబు గురించి మనం చూస్తూ ఉన్నాం. యోబు దేవుని అనుగ్రహంలో ఆయన సంతోషించాడు. నాలుగోది ఏంటంటే దేవుని యొక్క అనుగ్రహంలో మనము సంతోషించాలి. ఇచ్చినప్పుడు మాత్రమే దేవుని స్తుతించేది కాదు. ఇచ్చిన మన దగ్గర ఉన్నప్పుడు దేవుని స్తుతిగా బలంగా మీటింగ్ పెట్టుకుందాం, థ్యాంక్స్ గివింగ్. నో 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 నో. నాలుగోది ఏంటంటే దేవుని అనుగ్రహంలో మనము సంతోషించాలి. ఇక్కడ మీరు యోబు చూడండి, దేవుడు అనుగ్రహించాడు, అంతా అనుగ్రహించాడు యోబుకి కదా. ఆయన రిచ్ మ్యాన్. తర్వాత రాంగ్న ఏమైపోయిందంటే ఆయనలో ఉన్నటువన్నీ కూడా దేవుడు సాతాన్ ద్వారా అంటే ఆయన టెస్ట్ చేయాలని, ఆయన నమ్మకం ఎలా ఉందని. కానీ ప్రభుకు తెలుసు, నువ్వెంత బాధ పెట్టినా కూడా ఆయనకి స్తోత్రమే అంటాడని. చప్పటి వాళ్ళందరూ కూడా హల్లెలూయా. ఏ బాధ వచ్చినా, కష్టం వచ్చినా, రోగం వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా కూడా యోబు నాకు తెలుసు, ఆయన నా బిడ్డ, ఆయన ఆయన మీద నమ్మకం ఉంది, నువ్వేమి చేసినా కూడా నా మార్గము నుండి ఆయన తప్పిపోడు కాబట్టి నువ్వేమన్నా చేసుకో, కానీ ఆయన ప్రాణం మాత్రం టచ్ చేయద్దు. కానీ ఏమన్నాడు తెలుసా యోబు? ఇక్కడ అంటున్నాడు, ప్రభా నువ్వే ఇచ్చావు, నువ్వే తీసుకున్నావు, నీకే ఘనత మహిమ చెల్లునుగాక. చప్పట్లు అందరూ కూడా. ఈరోజు కష్టం వచ్చినా పర్వాలేదు, కానీ ఒకరోజు దేవుని దయ మనల్ని అందుకుంటుంది. ఇప్పుడు మన దగ్గర ఏమీ లేవు, మనం ఎంప్టీ హ్యాండ్ అనుకుందాం. మనం ఎంప్టీ హ్యాండ్ కరెక్టే, కానీ ఒకరోజు వస్తే దేవుడు మనల్ని బలంగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అబ్రాహాం, నువ్వు ఉన్న చోటు, నువ్వు అక్కడ ఉన్న ప్లేస్ ఫస్ట్ నువ్వు వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళిపో అని చెప్పాడు? అక్కడ లేదు. నువ్వేం చేయాలి? నువ్వు మొదలు అక్కడ ఉండి ఆ ప్లేస్ని వెళ్ళిపో, నేను ఒక మార్గం చూపిస్తాను. ప్రభా ఎక్కడికైనా అనలే. ఇదేంటి ప్రభా, నేను ఫ్యామిలీతో ఉన్నాను, ఎక్కడికి వెళ్ళి నేను అంటా ఉన్నాను. నువ్వు ఫస్ట్ ఖాళీ చేసే ఆ ప్లేస్ని. నీకు అక్కడ సమస్య ఉంది, నువ్వు ఎదగలేవు, ఆధ్యాత్మిక జీవిత కొదువు ఉంది అక్కడ, నేను ఎవరు ప్రోత్సహించలేరు, కాబట్టి నువ్వు వెళ్ళి ఆ ప్లేస్ని వదిలేసే అన్నాడు. కానీ విన్నాడు. తర్వాత మనకు తెలుసు ఆయన బహుధనవంతుడు. హల్లెలూయా. ఇక్కడ కూడా యోబుకి ఏంటంటే తర్వాత మనం చూస్తామంటే ఆయన రెండంతుల దేవుడు దీవించబడ్డాడు. హల్లెలూయా. ఎప్పుడు దేవుని అనుగ్రహాన్ని ఆనందించిన, ఆయన అనుగ్రహంలో ఆనందించాలి. ఇన్ హిస్ ఫేవర్ వీ హావ్ టు ఎంజాయ్. కష్టమో నష్టం పర్వాలేదు, కానీ మన దేవుడే రక్షకుడు. హల్లెలూయా. తర్వాత మీరు చదవకండి, లూక్స్ వార్త 17వ అధ్యాయంలో మీరు చూస్తే 11, 19 అక్కడ వచనంలో అక్కడ 10 లెప్రసీ ఉంటారు, కుష్ఠరోగులు ఉంటారు. కుష్ఠరోగి దేవుడు స్వస్థపరుస్తాడు. షార్ట్గా చెప్తా ఉన్నా, బాగు చేస్తాడు. కానీ ఒక్కడు మాత్రం దేవుని సన్నిధికి వచ్చి దేవా అని దేవుని స్తుతించాడు. అప్పుడు స్తుతించినప్పుడు ఆయన ఎవరు తెలుసా? అన్యుడు, సమరుడు అన్యుడు వచ్చి దేవుని స్తుతించాడు. ఆయనకు అడుగుతున్నాడు, మీరు యాక్చువల్లీ నా దగ్గరికి 10 మంది వచ్చారు కదా, మరి మిగతా 9 మంది ఎక్కడ వెళ్ళిపోయారు? తెలీదు. గమనించండి, ఈరోజు దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాం? మనం ఎందుకు రావాలి? ఆయన దృష్టి మన మీద పడాలని మనం రావాలి.
ఆయన గుణ లక్షణాలు మనం జ్ఞాపకం చేసుకోవడానికి రావాలి. అంతేకాకుండా ఆయన తీర్పులో మనం ఆనందించడానికి రావాలి. 4వదిగా దేవుని అనుగ్రహంలో మనం ఏం చేయాలంటే సంతోషించడానికి, ఆనందించడానికి మనం రావాలి. ఒక్కసారి అందరూ లేచి నిలబడదాం, దేవునితో మాట్లాడదాం. తండ్రి నీకే వందనాలు. అందరూ లేచి నిలబడదాం. ఒక క్షణం దేవునితో మాట్లాడదాం. ప్రభువా, నీ సన్నిధికి వచ్చానయ్యా. ప్రభా, నీ దృష్టి నా మీద ఉండును గాక, నా కుటుంబం మీద ఉండును గాక, నా పని మీద ఉండును గాక నాయన, నా ఆధ్యాత్మిక జీవితం మీద ఉండును గాక. అవును తండ్రి నాయన, చాలాసార్లు ప్రభా సిద్ధపాటు లేకుండా నాయన, ప్రార్థన జీవితం లేకుండా, వాక్యాన్ని చదవకుండా నాయన నీ సన్నిధికి నేను వచ్చాను. కానీ ఈ సమయంలో ప్రభా నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు తోడుగా ఉండాలి. నీ కృపతో మీరు భద్రపరచండి, మీరు మహిమ పొందండి యేసయ్య. నీకే వందనాలు, స్తోత్రం నాయన. నీ గొప్ప దేవుడు, మహోన్నతుడు నాయన, జాలిగల దేవుడు ప్రభా, మమ్మల్ని ప్రేమించే దేవుడు, ఆదుకునే దేవుడు నాయన. అన్నిటికన్నా ప్రభా నువ్వే నా మంచి కాపరే. కృప దయచేయమని, మీరే మహిమ పొందమని మా శరీరాత్మ ప్రాణాలు మీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఆమేన్, ఆమేన్.